అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నిరాకరించారు. పళనిస్వామి అభ్యర్థన మేరకు స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు వెనక్కి తగ్గారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో పార్టీ విప్ ను ఉల్లంఘించి వ్యతిరేకంగా ఓటు వేసిన 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అభ్యర్థన మేరకు ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పడంతో వారిపై ఎలాంటి అనర్హత చర్యలు తీసుకోవట్లేదని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. తమిళనాడులో జరిగిన బల పరీక్షలో అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విప్ ను ధిక్కరించి అధికార టీవీకే పార్టీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పును అంగీకరించి క్షమాపణల్ని కోరగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి వారి క్షమాపణలు ఆమోదించి చర్యలు తీసుకోవద్దంటూ స్పీకర్ కు లేఖ రాశారు. మిగిలిన 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ విప్ ను ధిక్కరిస్తే అనర్హత వేటుపడే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం క్షమాపణల్ని మన్నించి మినహాయింపునివ్వడంతో సంక్షోభం నుంచి ఆ ఎమ్మెల్యేలు ఉపశమనం పొందారు.